పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్ల దాడిని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించిందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా S-500ని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి S-400 కంటే S-500 ఎంత మేర శక్తివంతమైంది? ఈ రెండిటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటి? వీటి సామర్థ్యం ఎంత? లెట్స్ వాచ్ ద స్టోరీ. S-400 ట్రయంఫ్ నాటో భాషలో చెప్పాలంటే SA-21 గ్రౌలర్ అని ఈ సిస్టమ్ను పిలుస్తారు. రష్యా ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలో ఓ అద్భుతమైన సిస్టమ్ ఇది. 2007లో సర్వీసులోకి వచ్చిన ఈ సిస్టమ్ యుద్ధరంగంలో తన సత్తా ఏంటో చూపిస్తోంది. దీని ఫీచర్స్ చూస్తే దీని రేంజ్ గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లను ఛేదించి కూల్చేయగల సత్తా దీని సొంతం. ఇది ఎంత ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు అంటే 185 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఈజీగా లాక్ చేసి నాశనం చేయగల కెపాసిటీ ఉంది. ఇందులో వాడే మిసైళ్ల రకాలు చూస్తే 48N6E3, 40N6E లాంటి మిసైళ్లతో పాటు విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను టార్గెట్ చేయగలదు. దీని రాడార్ సామర్థ్యం అద్భుతమని చెప్పాలి. 600 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను గుర్తించగల శక్తివంతమైన 91N6E రాడార్ దీని సొంతం. ఇది ఎంత టైంలో ప్రతిస్పందిస్తుంది అంటే 9 నుంచి 10 సెకన్లలో లక్ష్యాన్ని లాక్ చేసి మిసైల్ను లాంచ్ చేయగలదు. S-400 దేశానికి రక్షణ కవచం లాంటిది. ఇది శత్రు విమానాలు, స్టెల్త్ ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైళ్లను సమర్థవంతంగా నాశనం చేస్తుంది. భారతదేశం ఈ సిస్టమ్ను కొనుగోలు చేసి మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది. మరి S-500 గురించి తెలుసుకోవాలి కదా. ఈ అధునాతన సిస్టమ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీని ఫీచర్స్ అమోఘం. S-500 ప్రొమీథియస్ రష్యా అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 2021లో సర్వీస్లోకి వచ్చిన ఈ సిస్టమ్ S-400 మొగుడు లాంటిదని చెప్పాలి. దీనిని ఒక సాధారణ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనడం కంటే ఒక యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్గా రూపొందించారు అని చెప్పొచ్చు. దీని ఫీచర్స్ చూస్తే రేంజ్ గాలిలోని లక్ష్యాలను 400 కిలోమీటర్లు, బాలిస్టిక్ మిసైళ్లను 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛేదించగలదు. ఎంత ఎత్తు లక్ష్యాలను ఛేదించగలదంటే 200 కిలోమీటర్ల ఎత్తులో లక్ష్యాలను నాశనం చేసే సత్తా దీని సొంతం. ఇది S-400 కంటే ఎక్కువ. దీని మిసైళ్ల రకాలు 77N6N, 77N6N1 లాంటి కొత్త రకం మిసైళ్లను ఉపయోగిస్తుంది. ఇవి హైపర్సోనిక్ మిసైల్స్, లో ఆర్బిట్ ఉపగ్రహాలను కూడా టార్గెట్ చేయగలవు. దీని రాడార్ సామర్థ్యం అద్భుతం. 3000 కిలోమీటర్ల రాడార్ రేంజ్తో స్టెల్త్ విమానాలు, హైపర్సోనిక్ మిసైళ్లు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లను ఈజీగా పసిగడుతుంది. ఇది ఎంత టైంలో ప్రతిస్పందిస్తుంది అంటే జస్ట్ 3 to 4 సెకండ్స్లో లక్ష్యాన్ని లాక్ చేసి మిసైల్ లాంచ్ చేసే కెపాసిటీ దీని సొంతం. ఇది S-400 కంటే రెట్టింపు వేగంతో దూసుకువెళ్తుంది. S-500 ఒక సాధారణ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనుకుంటే పొరపాటే. ఇది ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోని లక్ష్యాలను కూడా నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. హైపర్సోనిక్ మిసైళ్లు, లో ఆర్బిట్ ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష ఆయుధాలను కూడా ఛేదిస్తుంది. దీనిని ఒక సైన్స్ ఫిక్షన్ ఆయుధంతో పోల్చవచ్చు. ఇది భవిష్యత్తులో యుద్ధరంగంలో తన సత్తా చూపించడానికి సిద్ధంగా ఉంది. S-400 ఒక శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ప్రస్తుత యుద్ధరంగంలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. భారతదేశం, టర్కీ, చైనా దేశాలు దీనిని ఉపయోగిస్తున్నాయి. కానీ S-500 ఇంకా ఉపయోగంలోకి రాలేదు. దీన్ని కేవలం రష్యా మాత్రమే ఉపయోగిస్తుంది. ఇది ఆకాశ రక్షణతో పాటు అంతరిక్ష రక్షణలో కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది. కాబట్టి దీని హైపర్సోనిక్ టెక్నాలజీ రాబోయే దశాబ్దంలో అంతరిక్ష యుద్ధంలో కీలకం కాబోతోంది. S-400 యుద్ధరంగంలో హీరో. ఇది ఆకాశంలోని శత్రువులను కంట్రోల్ చేస్తుంది. కానీ S-500 ఒక సూపర్ హీరో. ఇది ఆకాశాన్ని దాటి అంతరిక్షంలో కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది. రెండూ కూడా శక్తివంతమైనవే. కానీ S-500 భవిష్యత్తులో గేమ్ చేంజర్ కాబోతోంది. ఈ రెండు సిస్టమ్స్ రష్యా సైనిక ఆధిపత్యానికి నిదర్శనమని చెప్పాలి. వీటి సామర్థ్యాలు ఆధునిక యుద్ధరంగాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లబోతున్నాయి.